దిస్ ఇస్ డాక్టర్ సాయి హరిత అండి ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ. సో మామూలుగా తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఏ జ్యూస్, ఏ వెజిటబుల్స్ జ్యూస్ కానీ ఏం తాగాలి అంటే, యూజువలీ మనకి తగ్గిపోవాలి అంటే యూ హ్యావ్ టు ఇంక్లూడ్ మోర్ ఆఫ్ స్పినచ్, బీట్రూట్, క్యారెట్స్ ఇలాంటి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలండి. అండ్ ఫ్రూట్స్ వచ్చేసి పపాయ, వాటర్మెలన్ ఇలాంటివి తీసుకుంటే వీటిల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజువలీ హెడేక్స్ అనేది తగ్గుతాయి. బట్ మోస్ట్ సింపుల్ ప్రాసెస్ ఏం చేయాలంటే, డైరెక్ట్ సోడియం మన బాడీకి అంది హెడ్కి అందాలి, వెంటనే తలనొప్పి తగ్గాలి అంటే ఒక గ్లాస్లో హాట్ వాటర్ తీసుకొని అందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఇట్ హ్యాస్ డైరెక్ట్ సోడియం ఇన్ ఇట్. సో అది ఒక గ్లాస్ ఇంతే మామూలు చిటికెడు సాల్ట్ వేసుకొని తాగితే డెఫినెట్లీ హెడేక్ రిలీవ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ వెరీ సివియర్ హెడేక్ విత్ వామిటింగ్స్ అలా ఉంటే డైరెక్ట్గా వెజిటబులే తీసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ జ్యూస్లో న్యూట్రిషనల్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి క్యారెట్, బీన్స్ బ్లాంచ్ చేయాలి. బ్లాంచ్ అంటే ఏంటంటే బాగా వాష్ చేసి దాన్ని వాటర్లో ఒక్కసారి జస్ట్ బాయిల్ చేయాలి. టోటల్గా కుక్ అవుతే దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ దేనికి పనికిరాదు, పోతుందండి, కంప్లీట్ న్యూట్రిషన్ పోతుంది. కాబట్టి జస్ట్ కొంచెం బాయిల్ అయ్యి అది కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మనం కావాలంటే ఇంకొంచెం సాల్ట్, పెప్పర్ వేసుకొని తిని అప్పుడు ఒక గ్లాస్ హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని తాగితే అప్పుడు చాలా మంచిదండి. హెడేక్ డెఫినెట్లీ రిలీవ్ అవుతుంది. అండ్ మామూలుగా సివియర్ మైగ్రేన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనికొస్తుందండి. రెగ్యులర్ మెడికేషన్తో పాటు యూజువలీ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ విచ్ ఆర్ హైడ్రేటింగ్, బాగా ఎక్కువ హైడ్రేటింగ్గా ఉన్న వెజిటబుల్స్, పొట్లకాయ, సొరకాయ లాంటివి తీసుకుంటే చాలా మంచిదండి. వాటర్ మెలన్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రూట్ ఫర్ రిలీవింగ్ హెడేక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్. బాడీలో ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ కానీ వాటర్ మెలన్ వల్ల చాలా ఈజీగా రెడ్యూస్ అవుతుందండి. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ రిచ్ ఇన్ సోడియం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి హెడేక్ అనేది చాలా ఈజీగా రిలీజ్ అవుతుందండి. సో దీస్ విల్ హెల్ప్. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే కింద ఉన్న స్క్రోలింగ్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి.